మనం బేసిక్ గా చూస్తుంటాం స్నేహం కోసం నా ప్రాణం ఇస్తా అని. మీ స్నేహం కోసం ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆర్థికంగా గట్టిగా ఉన్నప్పుడు మీ స్నేహితులకు మంచి ప్రాపర్టీ ఇప్పించండి. ఇప్పుడు మన కళ్ళ ముందున్న చిలకపల్లి విజయ్ గారి ఆదర్శం 2011 లో తన దగ్గర 50,000 చిట్టి వేసుకుని ఉన్నాడు. ఆ 50,000 ఏం చేద్దామని అడిగినప్పుడు ఇత్కూర్తి విలేజ్ ఆలేరు మండలంలో 200 గేల ప్లాటు ఎట్ ద స్క్వేర్ యార్డ్ 300 రూపీస్ లెక్క ఇప్పించాను. ఆ రోజు అది 60,000 రూపాయలు, ఈ రోజు అది 6 లక్షల రూపాయలు. తనకు ఒక జీవన భద్రత లెక్క ఉంది. సో మీ ఫ్రెండ్స్ కి మీ స్నేహితులకి వీరైనా చిన్న బడ్జెట్ అయినా మంచి ప్లాట్ ఇప్పించండి. స్నేహం అంటే తినడం తాగడం కాదు. కష్టాలు రాకుండా మీ ఫ్రెండ్షిప్ ని ఆదుకోవడమే నిజమైన స్నేహం అని చెప్తుంది. సో స్నేహితులకి ప్రాపర్టీ కొనమని సలహా ఎందుకు ఇవ్వాలి అంటే, స్నేహితుడు బాగు కోరుతాం కదా తోటి స్నేహితులాగా. సో మీ బాగు కోరాలంటే భూమి కొనమని చెప్పాలి ఖచ్చితంగా. స్నేహితుల కాడ డబ్బులు లేవు, మీతో పాటు కలుపుకొని ఒక ప్రాపర్టీ కొనండి. నలుగురు లైక్ మైండెడ్ కలిసి ఒక ప్రాపర్టీ కొనండి. మనము పార్టీ చేసుకునేటప్పుడు ఒకటే ఫుల్ బాటిల్ ఉంటే నలుగురం షేర్ చేసుకుంటాం కదా. ప్రాణ స్నేహితులు అన్నప్పుడు ప్రాపర్టీ షేర్ చేసుకోవడానికి తప్పే ఉంది. అట్లాంటి ప్రాపర్టీస్ ఒక 4 కొనండి. 4 సంవత్సరాలలో 4 కొన్నప్పుడు ఖచ్చితంగా మీకంటూ ఒకటి ఉంటుంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ రియల్ ఫ్రెండ్షిప్. స్నేహానికి మించిన శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఆ స్నేహం మనం మంచి పని కోసం వాడుతున్నామా? స్నేహం అంటే ఈ రోజు రేపు ఏమైపోయిందంటే, పొద్దుగా లేవగానే పార్టీ చేసుకోవడం, సాయంత్రం కాగానే పబ్బుకు పోవడం, అడవులు తిరగడమే స్నేహం అనుకోని చెప్పి గ్యాంగులు తయారైపోయి దీని ఫ్రెండ్షిప్ అనుకుంటాం. సో అది ఫ్రెండ్షిప్ కాదు. దానికి ఎగ్జాంపుల్ నా కళ్ళ ముందర ఉన్న మిత్రులే స్నేహానికి గొప్ప ఉదాహరణ.